వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్, అదేవిధంగా పేరెంటింగ్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ ప్రశాంతి కొదుమూరి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఇప్పుడు చేయబోయే వీడియో ప్రతి ఒక్క పేరెంట్కి బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సో అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. ఏంటంటే పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారండి. అసలు తినేటప్పుడు మొబైల్, బయట వెళ్ళి గేమ్ ఆడుకుని అంటే లేదు ఆన్లైన్లో గేమ్ ఆడేసేస్తానంటూ ఉంటారు. మొబైల్కి అడిక్ట్ అవుతూ ఉన్న పిల్లల్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా దీనికి సొల్యూషన్ ఏంటి, ఏమైనా చిన్న చిన్న ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి కౌన్సిలర్స్ ఏమైనా మాకు కౌన్సిల్ చేస్తారా, మా పిల్లలకి చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం కౌన్సిల్ చేసేది పేరెంట్స్కి. ఓకే. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే చిల్డ్రన్ ఆర్ లైక్ క్లీన్ స్లేట్, ఒక తెల్లటి కాగితం. దానిపైన మనం ఏం రాస్తే ఆ ఇంప్రెషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళకి అన్నిటి గురించి, ప్రపంచం గురించి పరిచయం చేసేది ఫస్ట్ మనమే. సో అలాగే మొబైల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మన ద్వారానే ఉంది. సో అలాంటప్పుడు మనమే మొబైల్ ఇచ్చేసి అది అందుబాటులో ఉంచితే వాళ్ళు తీసుకుని ఆడడం స్టార్ట్ చేస్తారు. అది మనమే చేసి ఇప్పుడు బాధపడుతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు ఇంత అడిక్షన్ స్టార్ట్ అవుతుంది? ఒకటి, ఇప్పుడు సిటీస్లో కానివ్వండి, వాళ్ళు బయటికి ఎక్కువ వెళ్ళకపోవడము, ఇంట్లోనే ఉండడము, వాళ్ళకి ఏదన్నా ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఏదన్నా బొమ్మలు అంటే ఎడ్యుకేషనల్ టాయ్స్ అలాంటివి, ఆర్ డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటి వాళ్ళకి సామాన్లు తెచ్చియడము. సో మొబైల్ని దూరం పెట్టి, మొబైల్ ఒక ఏజ్ అయ్యాక వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఇవ్వాల్సిందే. సో అప్పుడు ఒక టైం లిమిట్ అంటూ, మంత్స్ బేబీకి మొబైల్ అలవాటు చేసేస్తా ఉన్నారు. మనమే చేస్తున్నాం కదండి. తినకపోతే జస్ట్ అట్లా మొబైల్ చూపించేసేస్తూ తినిపిస్తా ఉన్నారు. అది ఈజీ కదా. నెక్స్ట్ ఏమైపోతుంది, వాడు ఖచ్చితంగా మొబైల్ చూడాలి, తినాలి అన్నట్లుగా అయిపోతా ఉన్నారు. సో అది ఎందుకు చేస్తున్నాము, ఈజీగా పని అయిపోతుంది అనేసి. పేరెంట్స్ కొంచెం కష్టపడాలి అంటే బద్దకిస్తున్నారు. ఈ మొబైల్ ఇచ్చేస్తే ఈజీగా తినిపించడము అన్న పని అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ లాంగ్ టర్మ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కొంచెం కష్టపడండి. కష్టపడితే ఈ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఏదైనా ఎంగేజ్మెంట్ కావాలి. ఎట్లాంటి ట్రిక్స్ ఉన్నాయండి అసలు మొబైల్ని దూరం చేయాలంటే పిల్లలకి? ఇప్పుడు మొన్న నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడండి, ఇలాగే మాకు ఈజీగా అయ్యేవి ట్రిక్స్ చెప్పండి అంటే, ఇదేమన్నా ఈజీగా అంటే కౌన్సిలర్ అంటే ఇట్లా మ్యాజిక్ చేసేస్తే ఏదో ఇది తీసుకోండి అంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అది ఎక్కడి నుండి వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. ఎవరికన్నా ఒక ఎంగేజ్మెంట్ అనేది కావాలి. ఇట్లానే గమ్మున కూర్చొని ఉండలేరు కదా. సో ఇది ఎంగేజ్ చేస్తున్నాయి, కంటిన్యూస్ ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేసుకుంటూ పోతున్నారు, వీడియోస్ ఆర్ గేమ్స్ కానివ్వండి ఆడుతూ పోతున్నారు. వాళ్ళకి ఏదైనా ఎంగేజ్మెంట్ కావాలి. సో మొబైల్ రాకముందు మన చిన్నప్పుడు ఏముండేది, మంచిగా బయటకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు. మరి అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలండి. సో ఈ బయటకు వెళ్ళి ఆడడము, అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆడడానికి ఏదన్నా కొని పెట్టాలి. సో ఫ్రెండ్స్ కూడా తక్కువ అయిపోయారు మ్యామ్. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అపార్ట్మెంట్లో అసలు ఆ ఇంటి నుంచి బయటికి రారు. లేదు అని అంటే ఆ అపార్ట్మెంట్లో ఒక 4 ఇండ్లు ఉన్నాయంటే ఆ ఫ్లోర్ వరకు వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ అయిపోతా ఉన్నారు. అది కూడా చాలా తక్కువ. అంతెందుకు, ఎన్నిసార్లు మన ఎదుటింట్లో ఎవరున్నారు కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. సో అలా కాకుండా మన కోసం, మన పిల్లల కోసం స్పెషల్లీ తెలుసుకోండి. నో యువర్ నేబర్స్, కేవైసీ నో యువర్ కస్టమర్స్ అంటారు కదా, అలాగే కేవైఎన్ నో యువర్ నేబర్స్. పక్కింట్లో ఎదుటింట్లో ఎవరున్నారు తెలుసుకోండి. మనకి ఏదో కష్టమో సుఖమో వచ్చినప్పుడు ఒకరికొకరు సాయపడాలి మనము. అలాగే పిల్లలకు కూడా తోడు అవసరము ఆడుకునేటందుకు. సో ఫస్ట్ అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు తెలుసుకోండి. కొన్నిసార్లు ఎవరు ఆ ఏజ్ పిల్లలు లేరు అనుకోండి, ఎక్కడికన్నా స్పోర్ట్స్ అనో మ్యూజిక్ క్లాసెస్ అనో జాయిన్ చేయండి. అక్కడ ఎవరన్నా కలవచ్చు. సో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది కావాలి. సో కొంచెం కష్టపడాలి, మనం వెతకాలి.
వేరే క్లాసెస్ ఏమున్నాయి, తనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు కరాటే అని పంపిస్తాము, మ్యూజిక్ క్లాస్ అని, ఇప్పుడు ఒక పియానో అని పంపిస్తాను. పియానో కొన్నాక మా అబ్బాయికి పెద్ద పియానో కొన్నాను. ఆ తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేదు, జాయిన్ చేయాలి క్లాస్లో అంటే పియానో కావాలి, ఖచ్చితంగా కొనాల్సింది. సో కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి, కానీ ఇది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అని తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని ఖర్చులు అవుతుంటాయి. సో మొబైల్ చాలా చీప్ అనుకోండి, ఈజీ సొల్యూషన్. ఇంట్లో అందరూ వాడుతూ ఉండదు కాబట్టి ఏదో టైంలో ఇచ్చేద్దాం అనుకుంటారు. చాలా ఈజీ, చాలా చీప్ ఇప్పుడు, కానీ లాంగ్ టర్మ్ లో చాలా కాస్ట్. మొబైల్ చూసే పిల్లలు, ఎక్కువ అడిక్ట్ అయిన పిల్లల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది మ్యామ్? అంటే ఇంకా ఏదో అది చూస్తే గానీ తినము, మొబైల్ ఇస్తే గానీ మారం ఎక్కువ చేస్తా ఉంటారు. వద్దు అంటే పేలుతారు, ఇట్లా అరవడము, అరిచి ఇంకా తట్టుకోలేక పేరెంట్స్ ఇచ్చేస్తుంటారు. సో మనము నో అంటే నో అనడం నేర్చుకోవాలి. నో అని సరే అరుస్తున్నాడు కదా తీసుకో, ఎస్ అని ఇచ్చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, అరుస్తే వీళ్ళు ఊరుకుంటారు, ఇచ్చేస్తారు అనేసి. సో అలా కాకుండా కొంచెం మనం కూడా నో అనడం నేర్చుకోవాలి. ఒక టైం కేటాయించాలి, ఈ టైంలో వాడొచ్చు, ఈ టైంలో టీవీ చూడొచ్చు, మొబైల్ గేమ్స్ ఆడొచ్చు, టైం ఫిక్స్ చేయండి. ఓకే, దానికి కూడా ఒక టైం అనేది. ఇంకొకటి, మనం అన్నిటికన్నా పెద్దది పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ అని మనల్ని చూసి నేర్చుకుంటారు. సో మన యూజేజ్ ఎంత ఉంది, మనం పొద్దస్తమానం చూసుకుంటూ కూర్చొని పిల్లల్ని వద్దు అంటే కుదరదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైన మనకు కంట్రోల్ ఉందా, మనము ఎలాంటి రోల్ మోడల్ గా ఉంటున్నాం వాళ్ళ ముందు, అది మనది మనం చూసుకోవాలి. ఓకే, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనేది నేను విన్నానండి. ఆఫ్ ది రికార్డ్ మీరు నాతో ఉండేసి హానెస్టీ ఇస్ నాట్ బెస్ట్ పాలసీ అని చెప్పేసి అన్నారు. ఏంటంటే ఎందుకు అన్నారండి? అంటే కొటేషన్ మారిపోయింది, మార్చేసారు. హానెస్టీ ఇస్ నాట్ ద బెస్ట్ పాలసీ అని ఏ సందర్భంలో అన్నానంటే, అది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు అది తెలుసుకుంటారు. ఆనెస్టీ ఈజ్ నాట్ ద బెస్ట్ పాలసీ అని ఒక సందర్భంలో వాళ్ళకి అలా వాళ్ళు కంక్లూడ్ అవుతారు. అది ఎప్పుడు అంటే, ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు వచ్చి ఏం జరిగినా చెప్తూ ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడు మన దగ్గరే ఉంటారు, తర్వాత పెద్దగా అయ్యాక బయటికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుండి వచ్చాక ఇలా అయింది అలా అయింది అన్ని చెప్తూ ఉంటారు మనకి. సో అలాంటప్పుడు ఏదన్నా తప్పు జరిగింది అనుకుందాం, సో అది మన ప్రకారము ఇది తప్పు అనుకునేది పిల్లోడు వచ్చి స్కూల్ నుండి వచ్చి చెప్తాడేదో, సో మనము తను నార్మల్గా చెప్తాడు, అన్ని విషయాలు చెప్పినట్టే నార్మల్గా చెప్తాడు. సో మనం వచ్చేసి అవునా ఇలా చేసావా, నీకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా ఇంకా చెప్తావా వచ్చి అని కోప్పడతాం చూడండి. అయ్యో నిజాయితీగా చెప్పి దొరికిపోయాను అని ఫీల్ అయిపోతాడు. ఇంకా నిజాయితీగా ఉండద్దు, వీళ్ళ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పద్దు, ఆనెస్టీ ఈజ్ నాట్ ద బెస్ట్ పాలసీ అని అప్పుడు ఆ సందర్భంలో తను అర్థం చేసుకుంటాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆ ఫస్ట్ టైం ఒక్కటేసారి తను నిజం అనేది చెప్పాడు, ఇక నుండి నిజాలు వీళ్ళతో చెప్పొద్దు అని నేర్చుకుంటారు. సో దానికి మూలం వేస్తున్నది మనకి అబద్ధాలు చెప్తున్నారు పిల్లలు అంటారు, దానికి మూలము ఎక్కడో అక్కడ మనమే వేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి దాంతో ఇంకేమవుతుంది, ఆ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు వచ్చి అన్నీ చెప్తూ ఉంటారు చూడండి, ఆ ఛానల్ అనేది కట్ అయిపోతుంది. సో ఆ ఛానల్ అనేది కట్ అయినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఎవరితోనూ చెప్పుకోవాలి, వాళ్ళ మనసులో ఉన్నదాన్ని చెప్పుకోవాలి. సో అలాంటిది ఈ తల్లిదండ్రులతో ఛానల్ కట్ అయినప్పుడు వాళ్ళు బయట వేరే ఎవరి కోసమో వెతుకుతారు, ఎవరితో చెప్పుకోవచ్చు అనేసి. ఇంకా ఇలాంటి సమయాల్లో మన చుట్టూ చాలా మంది ఉన్నారండి,
అదేలేండి. అంటే మన దగ్గర నుంచి ప్రేమ దొరకనప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా ఈరోజు సొసైటీలో చాలా మంది కాచుకొని ఉన్నారు అలాంటి పిల్లలు ఎవరు అనేసి. ఓకే. వాళ్ళు డిసడ్వాంటేజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ ఇంకా ఈరోజు ఆన్లైన్ వరల్డ్, ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతున్నాను మనం అనుకుంటాం, పిల్లోడు అనుకుంటాం, ఎవరు ఇంకో అబ్బాయో అమ్మాయో అనుకుంటాం, పిల్లలు అనుకుంటాం. కానీ వాళ్ళు పిల్లల ముసుగులో ఉన్న పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. సో వాళ్ళు అలా మాటల్లో పెట్టి ఫ్రెండ్షిప్ చేసుకొని ఎన్ని పనులు చేపిస్తుంటారు వీళ్ళతో. కొన్నిసార్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుండి అది కూడా వాళ్ళకి మెల్లిగా మోటివేట్ చేస్తారు, ఎలా తీసుకోవాలి పేరెంట్స్ నుండి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి అదంతా డబ్బంతా కాజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పిల్లల చేతికి మొబైల్ వెళ్ళడం, అదే విధంగా మనం కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల. మనతో కమ్యూనికేషన్ బ్రేక్ అయిందంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కి, మనతో కమ్యూనికేషన్ బ్రేక్ అవ్వడం వల్ల మొబైల్ కి అడిక్ట్ అయిపోతాం. ఆ మొబైల్ కి అడిక్ట్ అవ్వడం వల్ల వేరే వాళ్ళకు వీళ్ళు సింక్ అయిపోతా ఉన్నారు. సో దీనివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఆ టెక్నిక్స్ కొంచెం పాటించాలి అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది, కానీ ఒక మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది మనకి. లాంగ్ టర్మ్ లో మీకు ఇబ్బందులు రావద్దంటే కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది పడాల్సిందే కదా. ప్రశాంతి కుదుమూరు గారు వచ్చేసి సర్టిఫైడ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్, అదే విధంగా పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ కూడా. సో ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అని అంటే ఇక్కడ మేము మేడం నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. సో మీరు డైరెక్ట్ గా మేడంతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.